Dear friends, welcome to our channel. మనం thumbnail లో చూసినట్లయితే టీజీపీఎస్సీ గ్రూప్ 2 కటాఫ్ 2025 అంటే 2022 నోటిఫికేషన్ 1:1 మొన్న రిలీజ్ అయింది కాబట్టి ఇది 1:1 లిస్ట్ ప్రకారం కటాఫ్లు అంటే అన్ని క్యాస్ట్ ఓసీ టు బి ఫిజికల్ హ్యాండిక్యాప్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఓసీ అంటే ఓసీ వాళ్ళే కాదు, ఓపెన్ టు ఆల్ అన్నట్టు, అంటే జనరల్ పోస్ట్ ఇంక్లూడింగ్ ఓసీ ఉంటారు, అన్ని క్యాస్ట్లు ఉంటాయి. అది హైయెస్ట్ ఎంత ఉన్నాయంటే 447 మేల్ పర్సన్, లోయెస్ట్ ఎంత ఉన్నాయంటే 357 ఉమెన్. చూడండి, 600కు 357 ఉన్న ఉమెన్ కూడా వచ్చింది. ఉమెన్ అంటే ఏ ఉమెన్? ఓసీ ఉమెన్. ఓసీ అంటే ఏమన్నాం? అన్ని క్యాస్ట్లు, ఈడబ్ల్యూఎస్ ఉండొచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీఈ, సిడిఈ, పిహెచ్, ఎనీ క్యాస్ట్ 357 ఉమెన్కి వచ్చింది. అంటే 600కు మనకు తెలిసే 4 పేపర్లు, పేపర్ 1 జనరల్ పేపర్, జనరల్ స్టడీస్, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. పేపర్ 2 ఏమో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, మన టోటల్గా 150 ఉంటాయి కదా. సోషాలజీ అందులో 50, పేపర్ 2 150, పేపర్ 1 150, పేపర్ 3 ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్. 4th పేపరు తెలంగాణ హిస్టరీ, టోటల్ తెలంగాణ మూమెంట్. మనకు 4 పేపర్లలో చూసుకున్నట్లయితే 600కి 357 వచ్చింది. మనం చూసినాం. పేపర్ 1 చాలా టఫ్ ఉంది, అన్ని పేపర్లు టఫ్ ఉన్నాయి. పేపర్ 1 చాలా టఫ్ ఉంది, జనరల్ స్టడీస్. పేపర్ 2 హిస్టరీ యావరేజ్గా ఉంది. పేపర్ 3 ఎకానమీ కూడా యావరేజ్ ఏం టఫ్ ఉంది. పేపర్ 4 తెలంగాణ మూమెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఓసీలో హైయెస్ట్ 447 మేల్, 357 ఉమెన్. ఓపెన్ కాంపిటీషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఓపెన్ టు ఆల్, అన్ని క్యాస్ట్లు వస్తాయి. ఈడబ్ల్యూఎస్ అంటే ఓపెన్లో ఉన్న ఈడబ్ల్యూఎస్ మనకు తెలుసా కదా, అప్ టు 8 lakhs ఉన్న వాళ్ళకు, ఓపెన్ వాళ్ళకి అంటే ఓసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ ఇస్తారు. అది ఎంత ఉంది? 431 మేల్, 335 ఉమెన్. అంటే ఈడబ్ల్యూఎస్ ఉమెన్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉంటే, ఇది ఎంత ఎవరిస్తారు? ఎంఆర్ఓ ఇస్తారు. ఎంత? అప్ టు 8 lakhs ఉన్న వాళ్ళకి ఇస్తారు. అది ఉమెన్కి ఎంత? 335. ఓసీ వాళ్ళకు ఆల్ క్యాస్ట్ ఉమెన్కు 357. ఓకే, నెక్స్ట్ ఎస్సీ చూడండి, 402 మేల్, 278 మేల్. అంటే హైయెస్ట్ లోయెస్ట్. ఎస్టీ వాళ్ళకు 406 మేల్, 323 ఉమెన్. ఉమెన్కి ఎంత వచ్చింది? 323 ఎస్టీ. బీసీఏ చూడండి, 401 మేల్, 282 మేల్. ఇది మేల్ ఎందుకంటే హైయెస్ట్ మార్క్స్, లోయెస్ట్ మార్క్స్. మనకు ఇది ఎందుకోసం చేస్తుందంటే అంచనా కోసం. మళ్ళీ గ్రూప్ 2లో మనం ఇప్పుడు చాలా మందికి దగ్గరలో వచ్చున్నాయి, చాలా మందికి 5, 10, 15, 20, 30 మార్కులు పెద్ద సమస్య కాదు. పేపర్కి 5 మార్కులు పెరిగితే ఈ లిస్టులో ఉండేవాళ్ళు. అందుకోసమే అంటే కట్ ఆఫ్ చాలా మంది అంటున్నారు, ఇంత తక్కువ వచ్చినాయా, ఎంతో పెద్ద మొత్తంలో ఊహించుకుంటున్నారు. కట్ ఆఫ్లో అంత పెద్ద ఏం లేవు. 406 ఎస్టీ, బీసీబీ 438 మేల్, 350 మేల్. బీసీసీ 371 మేల్, 278 మేల్. బీసీడీ 439 మేల్, 352 ఉమెన్. బీసీఈ 393 మేల్, 314 ఉమెన్. ఈ కట్ ఆఫ్స్ ఉన్నాయి. చాలా మందికి ఇంతకన్నా ఎక్కువ మార్కులు ఉన్న కట్ ఆఫ్ అయినాయి, కొందరికి రాలేదు. ఎందుకంటే ఇది కారణం ఏంది? ఏఎస్ఓ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఏఎస్ఓ ఇన్ లా డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ జువెనల్, గ్రేడ్ 2 జువెనల్. ఇవన్నీ ఏమవుతున్నాయి? టోటల్గా ఇవి స్పెషలైజేషన్. ఇప్పుడు లా కంటే ఏమి ఎల్ఎల్బి ఉండాలి, అందరికి ఉన్నది కాబట్టి. జనరల్ డిగ్రీ వాళ్ళకి లా ఉన్నది కాబట్టి కొన్నిట్లో తగ్గుతాయి. ఇంతకన్నా ఎక్కిచ్చిన జనరల్ డిగ్రీ వాళ్ళకి రాలేదు, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎల్ఎల్బి ఉండాలా. ఇదేమో డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ జువెనల్ డిపార్ట్మెంట్. ఇదేమన్నారు? సోషల్ వర్క్. డిగ్రీలో సోషల్ వర్క్ అని ఉండాలా, లేకుంటే ఎంఏ విత్ సోషల్ వర్క్ ఉన్న వాళ్ళకి ఇది ఎలిజిబుల్. ఇది అందరికి ఉన్నాయి కదా, కొన్ని కట్ ఆఫ్ తగ్గు ఉండొచ్చు. ఇట్ సేమ్ టైం లా డిపార్ట్మెంట్కి ఎల్ఎల్బి ఉండాలి. ఫైనాన్స్ వాళ్ళకు మ్యాథమెటిక్స్లో అన్నా, ఎకనామిక్స్ అన్నా, కామర్స్లో అన్నా డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఎన్ని ఉండాలి? అందులో ఉండాలి. దీన్ని బట్టి అన్ని బేస్ చేసుకొని ఇంకో కారణం కూడా ఉంటుంది.
ఇప్పుడు చూడండి ఉమెన్ అయితే చూడండి కొన్ని క్యాస్ట్లలో హారిజాంటల్ రిజర్వేషన్ అంటే 1/3 ఇవ్వాలి కదా. 1/3 ఎవరికి ఇవ్వాలా? ఉమెన్కు హారిజాంటల్. ఫర్ ఎగ్జాంపుల్ 3 పోస్టులు ఉంటే ఒక లేడీకి ఇవ్వాలి, అంటే ఉమెన్కి ఇవ్వాలి. ఎందుకు? 1/3 33% కాబట్టి 1/3లో ఇవన్నీ వాళ్ళు కూడా ఉండొచ్చు కొన్ని క్యాస్ట్లలో. అంటే మనం హైయెస్ట్ లోయెస్ట్ తీసుకున్నాం కాబట్టి ఉమెన్ కూడా ఉన్నారు. ఎట్లా అంటే ఈ రీజన్ ఉంటుంది, ఈ స్పెషల్ డిగ్రీస్ ఈ రీజన్ ఉంటుంది. అంటే కొందరికి జనరల్ వాళ్ళకి వీళ్ళకన్నా ఒక 5 మార్కులు 10 మార్కులు ఎక్కువ ఉన్నాయని రాలేదంటే ఎందుకంటే వీళ్ళు వెనకాల ఉన్నారు, వీళ్ళని తీసుకున్నాం. మనం ఎందుకంటే హైయెస్ట్ లోయెస్ట్ తీసుకున్నాం. మనం కమింగ్ వీడియోస్లలో జోన్ వైజ్ కూడా కట్ ఆఫ్ చేద్దాం. జోన్ వైజ్ కూడా కట్ ఆఫ్ చేద్దాం. ఏ జోను, జోన్ 1 to జోన్ 7. ఇంకోటి మనకి ఇంకటి ఏమవుతుందంటే కొన్ని పోస్టులు మల్టీ జోన్ ఉన్నాయి, కొన్ని ఏమో జోన్ ఉన్నాయి, కొన్ని స్టేట్ క్యాడర్ ఉన్నాయి. మల్టీ జోన్ తెలిసే కదా మనకు, రెండే ఉన్నాయి మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. స్టేట్ అంటే మనకు ఆల్రెడీ తెలిసే, ఇవి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వర్తియేది, రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తియేది. ఇది ఓపెన్ టు ఆల్ ఎంటైర్ స్టేట్కు మనకు తెలిసే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 95/5 ఇది ఉన్నది. 100% స్టేట్ అంటే 2 జోన్ వాళ్ళు ఎలిజిబులే, అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఎలిజిబులే. ఇక్కడ ఏమవుతుంది జోనల్లో 5% లోకల్, 5% నాన్ లోకల్. నాన్ లోకల్ మీన్స్ అన్రిజర్వ్డ్ అండ్ యూఆర్ మీన్స్ అన్రిజర్వ్డ్ అంటే రిజర్వ్ చేయబడనివి. 95% లోకల్. ఏది వీటిలో? జోనల్, మల్టీ జోన్లు. మనకి మల్టీ జోన్ 2 ఉన్నాయి, జోన్ 7 ఉన్నాయి. అంటే మనం ఓవరాల్గా స్టేట్ తీసుకున్నాం కాబట్టి మనకు కొన్ని జోన్లలో పెరుగుతాయి, కొన్ని జోన్లు తగ్గుతాయి. అంటే పోస్టుల సంఖ్యను బట్టి వేరియేషన్ ఉంటుంది. అందుకే మళ్ళీ కూడా మనం జోన్ వైజ్ కూడా తీద్దాం సపరేట్గా. జోన్ 1 to జోన్ 7. మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా మరిన్ని వీడియోస్ రావాలంటే ఇవన్నీ చాలా అనాలిసిస్ జరుగుతున్నది జోన్ 1 to జోన్ 7 వరకు. అవి సబ్స్క్రైబ్ చేసి మిగతా వీడియోలలో రావాలి. అయితే ఇంత చూడండి, మనం చూసుకున్నట్లయితే 600 మార్క్స్ 4 పేపర్స్. అంటే మేల్గా చూసుకున్నట్టు హైయెస్ట్ మార్క్స్ కూడా చూసుకున్నట్టయితే చూడండి చాలా మందికి దీని దగ్గరలో ఉన్నాయి. చాలా 10-20 మార్కులు 30 మార్కుల పెద్ద మార్జిన్ కాదు. ఎందుకంటే 4 పేపర్స్ 30 మార్క్స్ కూడా ఈజీగా సబ్జెక్టుకు పేపర్కు 8 మార్క్స్ అన్నా కూడా 4 పేపర్స్ 32 ఈజీగా తెలిసి పేపర్కి 8 నుంచి 10 బిట్లు పోయినాయి. అంటే కొంచెం కష్టపడితే అన్నిట్లో ఉంటాం. అంటే ఈ వీడియో చేసే ఉద్దేశం ఏమంటే మనం కటాఫ్కు చాలా దగ్గరలో ఉన్నాం. అంటే మనం ఏమనుకుంటున్నాం 371, 370, 350, 340 అట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ 30 మార్క్స్ అన్నట్టు దగ్గర ఉన్నారు. వీళ్ళు కూడా దగ్గర ఉన్నారు. ఇవి హైయెస్ట్ మార్క్స్. లోయెస్ట్ చూడండి బీసీబీలో 350, 340 వాళ్ళు, 320 వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎంతతో 30 మార్క్స్. వీళ్ళకి జాబ్ వచ్చింది కదా. ఇది చాలా అంటే మినిమం మార్జిన్లో కొంచెం కష్టపడ్డా అంటే ఇది ఒక అంచనా కోసం.